వెళ్తాను అత్తయ్య గారు. అవునవును, వెళ్ళు వెళ్ళు, పార్టీ పనులు చాలా ఉన్నాయిగా. అవునక్క, బాగా గుర్తు చేసావు. అసలు ఆగమేఘాల మీద నేను వచ్చిందే అందుకు. అమ్మా జయంతి, ఆరోగ్యం కుదుటపడి ఇన్నాళ్ల తర్వాత ఇంటికొచ్చావు. వచ్చి రావటంతోనే ఈ పార్టీలన్నీ ఇంత హడావుడి పెట్టుకోవడం ఎందుకమ్మా? చేదాటకు ముందే కొన్ని పనులు వేగంగా చేసేయాలి అత్తయ్య గారు. అంటే సూర్య చేజారిపోతాడేమోనని భయం. సూర్య లాంటి వాడు కాదు కదమ్మా. ఏమో అత్తయ్య, వాడి మీద నాకు నమ్మకం ఉండడం లేదు. జయంతి, తల్లివి నువ్వే వాడిని నమ్మపోతే ఎలా చెప్పు? వాడి మనసు ఎక్కడ మారిపోతుందో అని చెల్లి భయం అత్తా. చెల్లి భయంలో న్యాయం ఉంది కదత్తా. అలాగని వాడి మనసుకి ఇష్టం లేని పని చేయమడం భావ్యం కాదు కదా రాజీ. ఇలాంటి విషయాల్లో వాళ్లకు వాళ్ళు అంగీకరించాలి కానీ ఒత్తిడి చేయడం మంచిది కాదు జయంతి. కానీ అసలు వాడి ఇష్టాలేంటో తెలుసుకోవాలి కదా జయంతి. వాడికి ఏమి ఇష్టమో ఎవరంటే ఇష్టమో మీకు తెలియదు కాదుగా. ఏదైనా సరే వాణ్ణి సంప్రదించకుండా ఈ రకంగా పార్టీలు అవి పెట్టుకోవడం మంచిది కాదనిపిస్తోందమ్మా. తల్లిని, నా మాటకి వాడు ఏనాడైనా విలువిచ్చాడా? అదేనమ్మా పొరపాటు. వివరంగా చెప్తే ఏ విషయాన్నైనా అర్థం చేసుకుంటాడు. ఆ స్థాయి దాటిపోయింది. ఇక వాడిష్టానికి వదిలే ఆలోచన నాకు లేదత్తయ్య గారు. అవునవును, వాడిష్టానికే వదిలేస్తే కథ మళ్ళీ మొదటికొస్తుందత్తా. అన్నీ కుదిరాక అత్త వేలు పెట్టి చెడగొట్టిందన్నట్టు నీకా చెడ్డ పేరెందుకత్తా? శామ్ తో సూర్యకేటు పెళ్లి రాసిపెట్టలేదు. పోనీ చెల్లి కోరిక ప్రకారం సూర్య నా సామాన్యకిచ్చి పెళ్లి చేస్తే పోలా? హడావిడి నిర్ణయాలు తీసుకోవడానికి, తొందరపడి పెళ్లి కుదుర్చుకోవడానికి ఇదేవి చిన్న విషయం కాదే. పెళ్ళమ్మా, పెళ్ళంటే మాటలు కాదే, 100 ఏళ్ల పంట. మనసులు కలవని మనుషుల్ని ముడిపెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇవాళ నీ ఆరోగ్యం బాగాలేదని నీ మాట విని నీ కోసం నీ ఇష్ట ప్రకారం చేస్తే రేపు సూర్య సుఖంగా ఉండగలడా? సంతోషంగా అమ్మాయితో కాపురం చేయగలడా? ఇవన్నీ ఆలోచించాలమ్మా. అయితే ఏమంటారు అత్తయ్య గారు? ఒకసారి వద్దు అనుకున్న సంబంధమే మళ్ళీ చేసుకోమంటారా? అలా చేయొద్దు చెల్లి. ఒకవేళ నువ్వు మనసు చంపుకొని చేసినా తర్వాత మళ్ళీ నువ్వు అనారోగ్యం పాలవుతావు. మళ్ళీ రోజుకి 25,000 ఖర్చు. అంటే డబ్బు గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి చూసుకోమని చెప్తున్నాను. ఒక మాట అడుగుతాను, ఏమనుకోరుగా అత్తయ్య గారు? వాడి కోసం, వాడి సంతోషం కోసం ఆలోచించు అని నాకిన్ని మాటలు చెప్తున్నారు. కానీ ఏనాడైనా మీ అమ్మ బాధపడుతుంది, మీ అమ్మకి నువ్వు శామ్ని చేసుకోవడం ఇష్టం లేదు, అమ్మ మాట వినరా అని ఒక్క మాట మీరు సూర్యకి చెప్పారప్పుడేనా? సూర్య మీ మాట వింటాడు కదా అత్తయ్య. ఏ ఒక్క మాట వాడితో చెప్పొచ్చు కదా. వాడితో చెప్పరు, నువ్వు మాత్రం తగ్గు, ఆలోచించు అని అంటారు. పెద్దవారుగా మీరెలా చేయటం బాగుంది అత్తయ్య గారు. ఒక్కసారి ఒక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయం మార్చుకోవడం అంత తేలిక జయంతి. అదే మాట నేను చెప్తున్నాను అత్తయ్య గారు. సామాన్యుని కోడలిగా చేసుకోవాలని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. అంతేకాదు అత్తయ్య గారు, వాడు పుట్టినప్పటి నుంచి స్కూలుకు వెళ్లే విషయం దాకా అన్ని విషయాలు మీరే చూసుకున్నారు. తల్లి మాట ఏ ఒక్కటి వాడు వెళ్ళలేదు. కనీసం వాడి పెళ్ళైనా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి. తను అన్నది నిజమే కదత్తా. కాబట్టి ఈ ఒక్క విషయంలోనూ నేనెవ్వరి మాట విందల్చుకోలేదు అత్తయ్య గారు. నన్ను క్షమించండి. విన్నావుగా అత్త, ఎంత ఖచ్చితంగా చెప్పి వెళ్తుందో. చెప్పిన మాట వినడానికి, నీకివ్వాల్సిన గౌరవం ఇవ్వడానికి తనేమన్నా నాలాగా మేనరికంతో వచ్చిందా? లేదుగా.
ఎందుకు పుట్టావే వక్రమా అని అడిగితే సక్రమైన వాళ్ళని వెక్రించడానికి అందట. ఈ వయసులో మీ మాట కాదనిపించుకోవడం ఎందుకత్తా? ఎవరితో రాసి పెట్టుంటే వాళ్ళతోనే జరుగుతుందని వదిలేయటం మంచిది. కాఫీ కప్ ఇవ్వత్తా? ఇవ్వు. సో ఆ సమంత ముందు జయంతి నీతో అఫెక్షనేటివ్ గా మాట్లాడి ఆ సమంత హార్ట్ బ్రేక్ చేసిందన్నమాట జయంతి. అవును మామ్, అప్పుడు ఆ సమంత ఫేస్ చూడాలి, ఏడు ఒక్కటే తక్కువ. వెరీ గుడ్. ఈ హాట్ మూమెంట్ లోనే పార్టీ చాలా గ్రాండ్ గా జరగాలి. జయంతి నిన్ను తన కోడలిగా అందరి ముందు అనౌన్స్ చేయాలి. Mom, I want to tell you something about laptop. Actually, I'm... బేబీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆ జయంతిని. ఆ జయంతి నీకు చాలా ఫేవర్ గా ఉంది. సో తనతో నువ్వు క్లోజ్ గా మూవ్ అవటం చాలా ముఖ్యం. నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ లిల్లీని అవాయిడ్ చేయాలి. కానీ మామ్, నువ్వు నాకేం చెప్పకు, నేను చెప్పింది మాత్రం విను. ప్రస్తుతం ఆ లిల్లీ మనకు అవసరం లేదు. తన వల్ల నువ్వు మళ్ళీ ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే లేనిపోని ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో నువ్విప్పుడు సూర్యకి దగ్గర కావాలి. జయంతి పార్టీలో నిన్ను తన కోడలుగా అనౌన్స్ చేస్తుంది కాబట్టి జయంతి మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇట్స్ ఓకే మామ్, బట్ నేను చెప్పేది కాస్త... నో బేబీ, పార్టీకి టైం అవుతుంది. ఇంక నువ్వేం మాట్లాడకు. జస్ట్ డూ వాట్ ఎవర్ ఐ సే అండ్ థింక్ అబౌట్ వాట్ ఎవర్ గోయింగ్ టు వేర్ ఇన్ ద పార్టీ. ఓకే? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడెక్కడ చచ్చాడు? మమ్మీ, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను మళ్ళీ వస్తాను. హాయ్ లిల్లీ. వేర్ ఇస్ అభి? ఏమో ఏమో ఏంటి? అభి ఎక్కడ లిల్లీ? అతని గురించి నాకు అనవసరం. అదేంటి? అతనితో మాట్లాడటం కలవడం అన్ని కట్ చేయాలనుకుంటున్నాను. సో అతని గురించి ఇక నన్ను అడగొద్దు. ఫోలిష్ గా మాట్లాడకు లిల్లీ. లేదు సామాన్య, నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఇదే మాట అభితో చెప్పావా? లేదు. ఎందుకని? తను అందుబాటులో లేడు. ఫోన్ చేసి చెప్పొచ్చుగా. స్విచ్ ఆఫ్ చేశాడు. తనకి పర్సనల్ గా ఈ విషయం చెప్పాలని తన రూమ్ కి కూడా వెళ్ళాను. తను లేడు. రూమ్ లాక్ చేసుంది. సో ఇంక వాడి కోసం ట్రై చేయవా? అలాగే వదిలేస్తావా? వదిలేకేం చేయమంటావు? కలిస్తే ఏదో ఒకటి చెప్పి నాతో మాట్లాడి కన్విన్స్ చేస్తాడు. లిల్లీ, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఏమవుతుంది? సపోజ్ వాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే? ఏంటి నువ్వనేది? అవును, వాడు గనక సూసైడ్ అటెంప్ట్ చేస్తే నిన్ను జైల్లో పెడతారు తెలుసా? జైల్లోనా? జైలు అంటున్నావేంటి లిల్లీ? నిన్నే లిల్లీ, జైలేంటి? ఏం జరిగిందో చెప్పు ప్లీజ్. ఏముంది, నువ్వొకసారి జైలుకి వెళ్ళావు కదా, దాని గురించే చెప్తుంది. తను అలా చెప్తుంటే జాగ్రత్త, అలాంటి వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అయినా ఫ్రెండ్షిప్ చేసినా ఏదో ఒక రోజు నువ్వు కూడా తనలాగే జైలుకి వెళ్తావు అని చెప్తున్నా. సామాన్య, నువ్వు చెప్తుంది కరెక్ట్ కాదు. నువ్వు జైలుకి వెళ్ళటం కరెక్ట్ కాదా? అది కాదు. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఒకటి,
నువ్వు నాకు చెప్పింది ఒకటి. నోను, నీలాంటి 420 వాళ్లతో జాగ్రత్త అని చెప్తున్నాను. అయినా అంత జరిగి జైలుకి వెళ్ళొచ్చినా వై ఆర్ యు స్టేయింగ్ హియర్? అసలు హౌస్ లో అందరి ఫేస్ లో ఎలా చూడగలుగుతున్నావు? సామాన్య, మాట మార్చి లిల్లీ లైఫ్ తో ఆడుకోవద్దు. నోర్ ముయ్. క్రిమినల్ వి నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ మీ. ట్రూత్ విల్ కమ్ అవుట్ సమ్ డే. ఏది, నువ్వు ఒక థీఫ్ అని, క్రిమినల్ అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసినట్టా? సామాన్య ప్లీజ్, ఏం జరిగిందో చెప్తే అది సాల్వ్ చేయటం ఎలా అనే విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. లుక్, నీ హెల్ప్ తో సేవ్ అయ్యే స్టేజ్ లో ఈ సామాన్య లేదు. అసలు ఏం జరిగిందని హెల్ప్ చేస్తానంటున్నావు? సామాన్య ప్లీజ్, నా మాట విను. ఏంటి నీ మాట వినేది? అసలు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అనవసరంగా లేనిపోని సీన్ క్రియేట్ చేయకు. నో, ఏదో జరిగింది. ఏం లేదని చెప్తున్నానుగా. మరి లిల్లీ ఎందుకు అలా వెళ్ళిపోయింది? నీ ఫేస్ చూసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు అలా వెళ్ళిపోయింది? నీ ఫేస్ చూడడానికే ఇంట్రెస్ట్ లేని లిల్లీ నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఎందుకు చేస్తుంది? ఎలా చేస్తుంది? లిల్లీ మనసులో అలాంటి థాట్స్ ఏమీ లేవు. నువ్వు అనవసరంగా కల్పించుకు. ఆహా, అయితే లిల్లీ మళ్ళీ వచ్చి నీ ముందు ఫేస్ టు ఫేస్ నిలబడి ఐ హేట్ యు, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అని చెప్తే గానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదా? సామాన్య, లిల్లీకి ఏమైనా జరిగిందా? నేను చూస్తూ ఊరుకోను. మైండ్ ఇట్. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. ఆయన జైలుకు వెళ్ళొచ్చిన నీకు ఎవరిని క్వశ్చన్ చేసే అధికారం లేదు. బెటర్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ మ్యాటర్స్, ఓకే? అమ్మ సామాన్య, షాపింగ్ లో నీకేం కావాలో, నీకు ఏది బాగా నచ్చిందో అది తీసుకో. ఇదిగో, రాజీ పడకు, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు. అలాగే. చెల్లి, ఎటో బయలుదేరినట్టున్నారు? అబ్బా, అడిగావా? ఇంత బాగా ముస్తాబై వెళ్తున్నారు కదా, అందుకే అడిగా. పార్టీలో అందరి ముందు నా కొడలు సామాన్య దగదగా మెరిసిపోతూ కనిపించాలి కదక్కా, అందుకే తనకి చీరలు కొందామని వెళ్తున్నాం. చాలా వెళ్తే వెళ్ళావు గాని వెళ్లే ముందు వంట పని చూసి వెళ్ళు. ఆ వంట పనా? ఏ అంత ఆశ్చర్యపోతున్నావెందుకు? ముందు ఆ పని చేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళమ్మా, నాకేం అభ్యంతరం లేదు. సరిపోయింది. ఆ పనులన్నీ చూసుకుని బయలుదేరే సమయానికి పార్టీ టైం అయిపోతుంది కాబట్టి అక్క, ఆ పని ఏదో నువ్వే చూసుకో. బా, మనం బయలుదేరదాం పద. ఆగండి. ఏంటి చూసుకో అన్ని పనులని చెప్పి మెత్తగా జారుకుంటున్నావు? నేనేమైనా ఇంటి వంట మనిషిని అనుకున్నావా? నువ్వు ఊరంతా తిరిగొస్తే నేను ఇంట్లో ఉండి వంట పని చేసి పెట్టాలా? అదేం కుదరదు. ఏ, నువ్వు ఒక్క రోజుకి చేయలేవా? ఒక్కరోజేం కర్మమ్మా, నువ్వు మంచాన పడ్డప్పటి నుంచి నా బతుకు ఆ వంటగదికే అంకితం అయిపోయింది. ఇలా వచ్చావు, ఏదో విశ్రాంతి తీసుకుందాం కదా అనుకున్నా. నువ్వేమో జారుకుంటున్నావు. నాకు నచ్చలేదు, ఇదేం బాలేదు. అబ్బా అక్క, నువ్వు ఇంట్లోనే కదా ఉంటావు. ఏ, నేనెందుకు ఇంట్లో ఉండాలి? నేను కూడా వస్తాను, పదండి వెళ్దాం. నువ్వెందుకు? ఏ, నువ్వు సామాన్యకి చీరలు కొంటే నేను నా కూతురికి శామ్కి కొనొద్దా ఏంటి? ఇప్పుడు వాళ్ళకి కొత్త చీరలు ఎందుకు? అనవసరమైన ఖర్చులు. అవునా అమ్మా, రోజుకి 25,000 ఖర్చు పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టిన నువ్వే ఇలా వచ్చావో లేదో అలా షాపింగులకి బయలుదేరావు. నేనెందుకు వెళ్ళకూడదు? ఎందుకిలా నా మీద పడి ఏడుస్తుంటావు? నేనెవరి మీద పడి ఆడట్లేదు, నేను వస్తానంతే. బాబా, ఇద్దరం బయటికి వెళ్తే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? ఏమో, అదంతా నాకు అనవసరం. ఇన్నాళ్ళు నేను చేసే చాకరీ చాలు. ఇంకా ఆంటీ, ఫుడ్ బయట తిందాం, దీంట్లో ప్రాబ్లం ఏముంది? అవునమ్మా, తింటారు. ఎందుకు తినరు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇంకా పెళ్లే కాలేదు, అతి లేదు గతి లేదు, అప్పుడే బయట తినేద్దాం అంటున్నావా? బాబా అక్క, ఈ మాటలన్నీ ఎందుకు? ఈ ఒక్కసారికి నా మాట విను. నేను వినను. నేను షాపింగ్ కి వెళ్లాల్సిందే, వెళ్తాను అంతే. ముందుగటం. ఏంటి? ఏం లేదులే, ఏం లేదు.
ఆంటీ ఇంకా రెచ్చగొడితే ఆ సంబంధాన్ని కూడా తీసుకొస్తుంది. సో లెట్స్ గో. అది నిజమే. అది తప్పుతుందా? వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోపో, వెళ్దాం. హా, తెచ్చుకుంటాలే. ఈ బిల్లు కూడా నేనే కట్టాలి ఇప్పుడు. మనం బయలుదేరదాం పదండి. ఇదిగో వచ్చేసాను. రా. పదవే. అదే నా డాటర్ ని నీ ఫియాన్సీగా అందరికి పరిచయం చేస్తారట. జైల్లోనా? సముదినా, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా? తెలిసి కూడా ఇలా ఉంటే ఎలా ఫ్రెండ్? జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేస్తే ఫైనల్ గా లైఫ్ లాంగ్ నష్టపోయేది నువ్వే సిస్టర్. సముదినా, నీకంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఎందుకు ఇలా చేస్తున్నావు? తర్వాత ఏం జరిగినా అన్నయ్య చూసుకుంటాడు కదా. సముదినా, ప్లీజ్ ఈ సైలెన్స్ ని బ్రేక్ చేయి. పద్మను నన్ను ఒకటి చేయడానికి, మా ప్రేమను సక్సెస్ చేయడానికి, మా పెళ్లి కావడానికి నువ్వెన్నో కష్టాలు పడ్డావు సిస్టర్. ఎన్ని రిస్కులు తీసుకున్నావు? అలాంటిది నీ లైఫ్ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? ప్లీజ్ డోంట్ స్ట్రెస్ మీ. నేను చిన్నతకి మాటిచ్చాను. మాట తప్పి చిన్నతని హర్ట్ చేయలేను. సూర్యని హర్ట్ చేయడం న్యాయమా? చెప్పు ఫ్రెండ్. ఏంటి చంద్ర ఈ టార్చర్? అసలు నేను తను ఒక డెసిషన్ తీసుకున్నాక ఎందుకు దాని గురించి ఇంత డిస్కషన్? ఏం డెసిషన్ తీసుకున్నావు సార్? ఎందుకు దాని గురించి ఇంత డిస్కషన్? ఏం డెసిషన్ తీసుకున్నావు సార్? కమ్ ఆన్ టెల్ మీ, మనం తీసుకున్న డెసిషన్ ఏంటి? మ్యారేజ్ చేసుకుందామనే కదా. మనిద్దరం కలిసి తీసుకున్న డెసిషన్ అది ఒకప్పుడు. తర్వాత డెసిషన్ మారింది కదా. మారింది నువ్వు, నీ డెసిషన్. నేను అసలు మాట్లాడానా? నాకు మాట్లాడే అవకాశం ఇచ్చావా? మా అమ్మ నిన్ను ప్రామిస్ చేయమని అడిగింది. ఆ టైంలో కనీసం నన్ను అడిగావా? కనీసం ఆలోచించుకునే టైం ఇచ్చావా? నువ్వే తొందరపడి నా అభిప్రాయం తెలుసుకోకుండా నీకు నువ్వుగా మా అమ్మకు ప్రామిస్ చేసి ఎమోషన్ లో ఏదో చెప్పేశావు. అందులో నాకు బాగా ఉందా? నా తప్పుందా? నా అభిప్రాయం కానీ ఆలోచన కానీ ఉందా? చెప్పు శామ్.
మనకు తెలియకుండా ఎమోషనల్ లో ఏదో ఒక మాట ఇస్తాం ఫ్రెండ్. దానికంత వాల్యూ ఇవ్వాల్సిన పనిలేదు సాముదినా. ఇవాళ ఈవినింగ్ చిన్నత్తయ్య గారు ఆ సామాన్యాన్ని అందరికీ నా కాబోయే కోడ్లను అనౌన్స్ చేస్తే మ్యాటర్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది సిస్టర్. ఇదే మాట కదా మా అమ్మ ఇంటికి వస్తారని ఫోన్ చేసిన దగ్గర నుంచి అడుగుతున్నాను. అరే, అది అర్థం చేసుకోకుండా ఎందుకు ఇంత స్టబ్ ఆన్గా ఉంటున్నావు? తర్వాత ఆలోచిద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకోవడానికి ఇది వేరే విషయం కాదు కదా, మన లైఫ్. బాగా ఆలోచించు. సాముదినా, ఏం జరిగినా నీ వెనుక మేమున్నాం. అది దృష్టిలో ఉంచుకొని నీ నిర్ణయాన్ని మార్చుకో. I can't live without you, sir.